టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీలోంచి వినీలా గారికి వచ్చిన సర్టిఫికెట్ ఇది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీ ఆవిడ సర్టిఫికెట్. ఆయన దాంట్లో మెన్షన్ ఓకే, చేశారా? అయితే వెబ్సైట్లో ఆయన మెన్షన్ చేయాల. ఓకే, ఆ ప్రూఫ్ కోసం మేము కాల్ చేసాం. ఓకే, అతను ఇచ్చారా లేదా అనేది మాకు సాలిడ్ ప్రూఫ్ కావాలి కాబట్టి ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ తీసుకోవడానికి మేము కాల్ చేసాం. మేము కాల్ చేస్తే అతను ఎత్తి ఫస్ట్ చెప్పింది, మేము మాకు ఆనరీ డాక్టరేట్ ఇవ్వటం కష్టము, మీకు పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఇస్తామన్నారు. అంటే మరి రాయాలి కదా పబ్లికేషన్స్ అంటే 4 పుస్తకాలు ఉంటాయి, 5వ పుస్తకం మేము రాస్తాం, 4-5 పుస్తకాలు రాసేస్తాం మేము అన్నారు. ఎలా రాస్తారు ఏంటి అని అడిగితే మీరు వాట్సాప్కి రండి అన్నారు. సో దీస్ ఆర్ ద వాట్సాప్ మెసేజెస్ దట్ వీ హ్యావ్ గాట్. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ది స్క్రీన్ రికార్డింగ్, యూ కెన్ ప్రాబ్లీ షేర్ ఇట్ ఆన్ యూర్ స్క్రీన్. సో దిస్ ఇస్ ద స్క్రీన్ రికార్డింగ్. ఇందులో నెక్స్ట్ ఈవెంట్ గోవా 14th June. గోవాకి 14th Juneకి వెళ్తే పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఇచ్చేస్తారు. ఎలాంటి ఒక వారం రోజుల లోపల డబ్బులు కడితే మనకు కావాల్సిన యూనివర్సిటీ. సో టెక్సస్ గ్లోబల్ యూనివర్సిటీకి ఫిజికల్ ప్రెజెన్స్ లేదు, అది డిజిటల్ యూనివర్సిటీ అన్నారు. అవునా, డిజిటల్ యూనివర్సిటీయా, మరి ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్న యూనివర్సిటీ ఏదైనా ఉంటే బెటర్ అనుకుంటున్నాం అంటే సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ అన్నారు. సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ అయితే టెక్సస్ గ్లోబల్ 1.8 lakh అంటే ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ బట్టలు కావాలంటే ఇంతకు వస్తాయి లాగా, ఈ బ్రాండ్ కావాలంటే ఇంతకు వస్తుంది. ఇదే నీకు సెంట్రల్ క్రిస్టియన్ కావాలి అంటే ఇంకో 2.5 2.6 చెప్పాడు. సో మేము అడిగాం డిస్కౌంట్ లేదా అని. డిస్కౌంట్ టెక్స్ట్లోనే ఇదంతా వాట్సాప్లో డిస్కౌంట్ లేదా అని అడిగితే ఇప్పటికే నేను చాలా పర్ఫెక్ట్గా ఇచ్చినట్టు ఈవెంట్ కాస్ట్ కూడా మీ దగ్గర తీసుకోను అని చెప్పాడు. వారం రోజుల్లోపు ఇచ్చేస్తే చేస్తానన్నాడు. మరి నాకు ఇంత తక్కువ టైం ఉంది కదా, డిగ్రీ ఎప్పుడు ఇస్తారు? June 14th రోజు చేతిలో పెడతాడు. June 14, 16 వాట్ ఎవర్ ద డే, ఆ రోజు చేతిలో పెడతాడండి డిగ్రీ. PhD is that easy to buy. Okay, and we are talking about this person Vineela Kondapalli garu getting her PhD from that institute. Okay, so it is not about Vineela Kondapalli garu or it is not about just that institute. Okay, క్లియర్ గా మీరు చూసారు కదా, పైసా ఫేకో తమాషా దేకో అంటున్నాడు. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు కష్టపడతారమ్మా, ఎస్పెషల్లీ న్యూట్రిషన్ ఇండస్ట్రీలో పిహెచ్డి రావాలంటే. నీ మెంటార్ చెప్పే టాపిక్ మీదే నువ్వు చేయాల్సి వస్తుంది. వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ టాపిక్ లో ఎంత పస్ ఉంది అనేది నువ్వు అర్థం చేసుకుని డీప్ గా దాంట్లోకి వెళ్ళేసరికి నీకు కొన్ని రోజులకి ఇది నేను చేయదగునా అనే డిసప్పాయింట్మెంట్స్, ఆ రోలర్ కోస్టర్ రైడ్ పొద్దున అనుకుంటే సాయంత్రం వచ్చేది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు 6 నుంచి 8 నెలల లోపు లేదా June 15th 16th గోవాలో ఈవెంట్ పెడితే వచ్చేదమ్మా. చాలా కష్టం. పిహెచ్డి బై పబ్లికేషన్స్ సరిగ్గా చెప్పాలంటే వీళ్ళు పిహెచ్డి కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకునేసరికి ఇచ్చే వాళ్ళకన్నా వీళ్ళు ముసలాళ్ళు అయిపోయేంత లెవెల్కి పీల్చి పిప్పి చేస్తుంది పిహెచ్డి. మనం ఎగ్జాక్ట్గా మీరు ఫొటోస్ ఏవైతే చూపించారో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. సేమ్ లొకేషన్, సేమ్ పర్సన్స్, సేమ్ కదా. అంబిగ్విటీ లేని ఇన్ఫర్మేషన్ ఉంటే నేను వచ్చి కెమెరా ముందు మాట్లాడతాను. అండ్ ఈ 15 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎన్నడూ నేను ఒక మనిషి పేరు తీసుకుని కూడా కెమెరా ముందుకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. నా పని నేను చేసుకున్నాను. ఇంటి నుంచి బయటకు వచ్చానంటే ఆ నలుగురికి నేను ఉపయోగపడే పని చేయటం, నీతిగా వ్యాపారం చేసుకోవటం, రావటం. బియాండ్ దిస్ నాకు తెలియదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఎవర్ ఐఎమ్ కమింగ్ అవుట్ అండ్ స్పీకింగ్, నాట్ బికాస్ ఆఫ్ అ సింగిల్ పర్సన్, ఆ పర్టికులర్ పర్సన్, ఓ పర్టికులర్ సంస్థ కాదు. వ్యవస్థ ఇంత దారుణంగా కుంటుపడిపోతే అసలు ఇప్పుడు తర్వాత వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నాం మేము? మీరు చదువుకునే పని లేదు, మేము 40 అంటే 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నామంటే ఒక 5 years 6 years నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తున్నాం మేము? అంగట్లో నీకు ఏ క్వాలిఫికేషన్ కావాలంటే ఆ క్వాలిఫికేషన్ దొరుకుతుంది అని. ఆ ప్రశంసాన్ని చూసారా మీరు? యాడ్ డాక్టర్ టైటిల్ బిఫోర్ యువర్ నేమ్ అంట. అది అడబెట్టిన యాడ్. నేను తెలుసుకోవచ్చా అండి అసలు ఈ రీసెర్చ్ ఎందుకు చేయాలి అనిపించింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? 2 వారాల నాడు కొంతమంది పంపించడం కాకుండా ఇప్పుడు మనకు పంపించిన అతను కూడా మీరు చూస్తే లింక్స్ లో పంపించాడు. అబౌట్ ద కర్రీ పాయింట్, శ్రీహర్ష కర్రీ పాయింట్ ప్రాజెక్ట్ మెమరీస్ అని. ఇప్పుడు ఆ శ్రీహర్ష కర్రీ పాయింట్స్ మెమరీ ప్రాజెక్ట్ అయినా, ఆ పక్కన ఉన్న సెలూన్ అయినా, ఏదైనా సరే ఇట్ ఈస్ దేర్ పర్సనల్. ఓకే, దానివల్ల సమాజానికి వచ్చిన ఇబ్బంది లేదు. బట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాను. లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయలేని ఈ పని ఏంటిది? కూరగాయలు కొనుక్కున్నట్టు సర్టిఫికెట్స్ కొనుక్కొని అవి తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి ఇంత క్లియర్గా జనాల్ని
నేను డాక్టరేట్ అని మోసం చేయడానికి మనసులా వచ్చింది మీకు? ఏమి లేదు. ఇది చూపించుకుంటే కానీ వృత్తిని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు మీకు. ఈ ఇండస్ట్రీలో ఏం చేస్తే యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డైటీషియన్ అని. మా పాలిట వరం, మీ అందరి పాలిట సర్వీస్ తీసుకునే వాళ్ళ పాలిట శాపం ఏంటో తెలుసా? దిస్ ఈజ్ అన్ అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. ఒక ఎంబీబీఎస్ కానాడు ఎవడు కూడా హీ కెనాట్ క్లెయిమ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎంబీబీఎస్. ఆర్ఎంపీ వాడు నేను ఎంబీబీఎస్